వెళ్ళిపోయి అన్ని తిరిగేస్తుంది అనమాట. నన్ను కాదు మధ్యలో సాయంకాలం కావాలి కదా మరి. గైస్ చూద్దాం పంపు. దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు, ఇలా ఎక్స్టెండ్ అవుద్ది. హాయ్ గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. సో గైస్, మీకు మా ఇంట్లో తెలిసిందే కదా, వెరైటీలు రోజుకొక వెరైటీ. మొక్క ముద్ద దగ్గర అది ఇది ఈయనతో చచ్చిపోతున్నాం గైస్. నేను మా మమ్మీ కూడా ఒకటి ఈయన ఏ ఒకటి వెరైటీలు చెప్తారు, అవి వీడియోలు తీయమంటారు నన్ను. రెండు మా అమ్మనేమో వండమంటారు. ఆల్రెడీ ఈవినింగ్ టైం అయిపోయింది, అయినా కూడా చూడండి కిచెన్ లో ఎట్లంటే ఫ్యాన్ వేసుకోలేము. ఫ్యాన్ వేసుకుంటే పొయ్యి ఇగో ఇప్పుడు కూడా ఇదిగో మటన్ ఏదో వేడి చేయమని చెప్పేసి అంటున్నారు. మధ్యాహ్నం వండింది, మధ్యాహ్నం సాయంకాలం కావాలి కదా మరి. ఈ అన్నిటికి బాధపడక్కలేకుండా మమ్మీకి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేశాను, తెలుసా నీకు? మమ్మీకి సొల్యూషన్ నీకెందుకో వంట ఇలాగా ఇటు మమ్మీ హీట్ ఎక్కకుండా నీకో సొల్యూషన్ ఏర్పాటు చేశాను. అది ఏంటో చూద్దాం పద. అబ్బా పదండి, ఏదో ప్లాన్ చేయాలంట, చూద్దాం మరి. ఫాలో మీ అంటున్నారు. చూడరా ఏం తెప్పించాను. ఏంటిది? మమ్మీ చెమట్ల కక్కకుండా దీని వెనకాలే ముడ్డి వెనకాలే తిరిగిలాగా కూడా తిరుగుతుంది అనమాట. నువ్వు చెమట్లు పట్టకుండా వాళ్ళు ఇద్దరు వంటలకు ఇబ్బంది పడకుండా ఏసీ పోర్టబుల్ ఏసీ అనమాట. ఇదంతా ఏసీ వంటను ఎక్కడ కాలుతాడు తోసుకెళ్ళిపోవచ్చు. ఏడువే ఎంత చిన్నగా ఉందేంటిది? అది మరి చూడు మరి ఏంటో మరి నాకు తెలియదు కదా, తెప్పించాను. గైస్ ఏదో తెప్పించారు మా డాడీ. దీని మీద మినీ పోర్టబుల్ ఏసీ అని ఉంది. దీని పరిస్థితి ఏంటో ఏటు చెడు ఏం తెప్పించారో, ఎంతకి తెప్పించిన దానికి వర్త కదా. వర్త అయితేనే ఇగో వంటలు కంటిన్యూ చేస్తుంది, లేకపోతే వంటలు బంధు సెలవు. అది ఏం తెప్పించింది వర్త కాకపోతే వంటలు బంద్ చేసేస్తాను రా. గైస్ చూద్దాం దీని సంగతి ఏంటో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి. గైస్ ఇది వైబోర్ వాళ్ళది మినీ పోర్టబుల్ ఏసీ అనమాట. సో టెక్నీషియన్ కూడా వస్తున్నారు, ఈ లోపల మనం అన్బాక్సింగ్ చేద్దామని చేస్తున్నాను. ఈ ఏంటంటే ఈ పోర్టబుల్ ఏసీస్ అని చెప్పేసి వస్తున్నాయి కదా. ఓకే, ఈ పోర్టబుల్ ఏసీస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ఇల్లు అంతా కూడా మనం మూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి హాల్లో పెట్టుకోవాలనుకోండి, హాల్లో పెట్టేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హాల్లో నచ్చలే బెడ్రూమ్లో పెట్టుకోవాలనుకోండి, బెడ్రూమ్లో పెట్టేసుకోవచ్చు. కానీ ఏంటంటే స్ప్లిట్ ఏసీ అండ్ విండో ఏసీ కన్నా ఇది పవర్ఫుల్ కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే పోర్టబిలిటీ కాబట్టి. ఇదేంటంటే బ్యాకప్ ఏసీ కింద మేము తీసుకున్నాం అనమాట. మాకు ఆల్రెడీ అన్ని గదుల్లోనే ఏసీలు ఉన్నాయి. మాకేంటంటే కిచెన్లోకి అండ్ అలాగే ఏదైనా ఏసీ పాడైతే మనం జస్ట్ ఆ టెంపరీగా 2 days అలా పెట్టుకోవడానికి మనము తీసుకున్నాం అనమాట. సో ఇదైతే వచ్చేసి వైబోర్ది మినీ పోర్టబుల్ ఏసీ డాడీ తీసుకున్నారు. నాకు పెద్దగా తెలియదు. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, జస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. తర్వాత టెక్నీషియన్ వచ్చాక ఆయన అన్ని అసెంబ్లింగ్ చేసి అంతా అయిపోయాక మనకు చూపిస్తారు. సో ముందుగా ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకి ఏదైనా పోర్టబుల్ ఏసీస్లో కామన్గానే ఉంటుంది. ఇది వచ్చేసి హీట్ పంప్ అనమాట, అంటే బయటికి హీట్ వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ ఏసీ రిమోట్ అది ఇచ్చారు, దగ్గర రమ్మ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ రిమోట్ వారంటీది అయితే ఇచ్చారు, కార్డుది. ఇది కొంచెం ఇలా పక్కన పెడేద్దాం. ఆ తర్వాత ఇదైతే వచ్చేసి హీట్ పైప్ అనమాట, అదే పంప్ బయటికి వెళ్ళిపోవడానికి. ఇది వచ్చేసి వాటర్ అనుకుంటా బయటికి వెళ్ళడానికి, నాకు తెలీదు, చూద్దాం ఇన్స్టలేషన్ అప్పుడు. అండ్ ఇది వచ్చేసి హీట్ పంప్. దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు, ఇలా ఎక్స్టెండ్ అవుద్ది. ఇది మనము కిటికీకి ఖచ్చితంగా మనం పెట్టాలన్నమాట. అంటే అవుట్కి హీట్ వెళ్ళాలి కదా, కిటికీయో లేకపోతే ఒక చిన్న కన్నమో పెట్టుకోవాలి. సో పోర్టబిలిటీయే కానీ పేరుకి, కాకపోతే మనము కిటికీ మటుకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దానికి ఇది పెట్టుకోవాలన్నమాట పంపు. సో ఇది ఒక్కటి ఇందులో అడ్వాంటేజ్ ప్లస్ డిసడ్వాంటేజ్ కూడా. ఓకే, సో ఒకవేళ మీరు కనుక కొత్త ఏసీ కొనుక్కోవాలనుకుంటే ప్రిఫరబుల్లీ గో టు స్ప్లిట్ ఏసీ అండ్ విండో ఏసీ. ఇదేంటంటే బ్యాకప్ అండ్ సెకండరీ కింద పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి కిటికీకి అటాచ్మెంట్స్ అనమాట. అంటే కిటికీకి ఇలా హోల్ పెట్టేసుకుని పంప్ ఇందాక చూపించాను కదా, దానికి రౌండ్గా ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒక రకమైన అటాచ్మెంట్, మన కిటికీ సైజ్ బట్టి మనకి హోల్ బట్టి పెట్టుకోవడానికి ఇది. సో ఇదనమాట. అండ్ ఆ తర్వాత ఏసీ ఉంది, ఓపెన్ చేసేద్దాం. వెనక్కి వెళ్ళమ్మా, కింద కట్ చేసేసి. గైస్ ఇదిగోండి ఏసీ ఈ సైజులో ఉందన్నమాట. చాలా చిన్నగా అయితే కనుక వచ్చింది. అమ్మ ఇది నాకు తెలిసి నువ్వు కిచెన్లో పొయ్యి పక్కనే పెట్టేసుకోవచ్చు, ఈజీగా పొయ్యి పక్కనే పెట్టేసుకోవచ్చు అనమాట. మాది కిచెన్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉందో మాది సెటప్ అంతా కూడాను. అండ్ ఇదిగోండి ఇది ఇలా వీల్స్తో మూవ్ చేసుకోవచ్చు అనమాట. పోర్టబిలిటీ మనకి పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు.
బై ద వే గైస్ ఇది 1 ton ఏసీ అనమాట కెపాసిటీ. ఇదైతే వచ్చేసి ఇదైతే మనకు వచ్చేసరికి అరౌండ్ 28,000 అయితే కనుక పడింది అలాగా. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ అయితే కనుక వచ్చారు. ఇన్స్టలేషన్ కూడా మీకు ఫటాఫట్ చూపించేస్తాను. తర్వాత దీన్ని ఆన్ చేసేసి ఎలా ఉందో ఒక ఫస్ట్ ఇంప్రెషన్ షేర్ చేసుకుందాం మీతో. ఇది దీనికేనంకి దానికేనంటారా గైస్? నేను కిచెన్ అదే దాని ఏమంటారు కిటికీ హోల్ అటాచ్మెంట్ అనుకున్నా కానీ దానికి కాదు. అందులో ఒకటేమో దీనికి అటాచ్ చేయడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి కిటికీకి. ఈ అటాచ్మెంట్ని అటాచ్ చేశాక మన హీట్ పంప్ని అయితే ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఫస్ట్ టైం కాబట్టి టైం పడుతుంది. జాగ్రత్తగా ఇలా ట్విస్ట్ చేసుకుంటే ఈజీగా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి కిందకి ఇందాక పైప్ చూపించాను కదా వేస్ట్ వాటర్ వెళ్ళడానికి. సో అది కింద అయితే ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు పైప్ని అయితే కనుక ఈ విధంగా బిగించాం. సో ఇప్పుడు అదర్ ఎండ్ కూడా మనం ఇలా ఉంచాలా లేకపోతే కిటికీ బిగించాలా అనేది చూడాలి. సో ఇది చూద్దాం. అండ్ ప్రస్తుతానికి ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో ఎలా వర్క్ అవుతుందో. సో గైస్ ఇలా ఏసీని అయితే మైక్రోవేవ్ పక్కన సెట్ అయితే కనుక చేసాం అనమాట. సెటప్ వస్తే చూపిస్తాను వెనకాల ఎలా ఉందండి ఇది. సో పైప్ అయితే కనుక ఈ విధంగా అటాచ్మెంట్ చేసాము. అండ్ ఇక్కడ హోల్స్ పెట్టాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే చెక్క పెట్టి పెట్టాలంట. సో మనకి ఏంటంటే పోర్టబుల్గా ఎక్కడ పడితే అక్కడ మార్చుకునేలా ఉండాలని చెప్పి ఇక్కడ హోల్ పెట్టి ఇక్కడ ట్యాగ్స్కి అటాచ్ చేసాము. అండ్ ఇటు పక్కన కూడా సేమ్ అంతే హోల్స్ పెట్టి అటాచ్ చేసాం అనమాట ఇలా ట్యాగ్ని. సో ఇది హీట్ వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం పైప్ ఇలా వేసుకోవచ్చు బట్ టెస్టింగ్ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇలా పెట్టాం అనమాట వాటర్కి. సో అదనమాట సెటప్. సో ఏసీ అంతా కూడా ఫుల్గా బాగా పనిచేస్తుంది. రూమ్ అంతా కూడా కూలింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ దీనిపైన అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. స్వింగ్, స్లీపు, చైల్డ్ లాక్, ఎయిర్ స్పీడు, టైమింగు, పవరు. అండ్ ఇక్కడ మోడ్స్ చూసుకోవచ్చు. హీటు, ఆటో, కూలు, వెంటిలేషను అలా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే కూల్లో పెట్టాం మనం ఇప్పుడు మోడు. సో ఇదనమాట ఏసీ. అమ్మా ఎలా ఉందమ్మా ఏసీ? చాలా బాగుంది. చల్లగాను ఇంకా వంట చేసిన చెమటలు ఎక్కువ హాయిగా వంటలు చేసుకోవచ్చు. ఏసీ ఫిట్ చేస్తారా? అబ్బో అమ్మ అత్తయ్య నాటికి మామయ్య ఒక మంచి పని చేశారు అత్తయ్య. అవునమ్మా బాబు. ఓయ్ ఇప్పుడు ఏమంటారు అత్తా కోడలు ఇద్దరును? ఏముంది రకరకాల వంటలు చేసేస్తాం మీకు. మరి అది మీరు చేసేయడం నేను తినేయడం ఓకేనా? ఇదిగోండి గైస్, ఇటు తిప్పారనుకో మా ఆడు వంట చేసేస్తుంది. ఇటు తిప్పారనుకో మా కాళ్ళు ఉల్లిపాయలు అన్నీ తరిగేస్తుంది అనమాట. నన్ను కాదు. ఇందులో ఫీచర్స్ అయ్యి చాలా సూపర్గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రిమోట్తో కూడాను అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇవి అయితే వంటలకే గంటలకే మనకు అసలు సూపర్గా ఉంటుంది. రామ్మా దండమ్మా చికెనా. మరి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఓ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.